అలాగే తమరు ఇంట్రోలో కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవానికి పులివెందులలో గత ఎన్నికల్లో అంటే 35 సంవత్సరాల నుంచి దాదాపు అక్కడ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు లేవండి. పైపెచ్చు అక్కడ 45 జడ్పీటీసీలు ఉంటే 39 గతంలో ఏకగ్రీవాలు అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఏ విధంగా ఏకగ్రీవాలు అవుతాయండి? ఇప్పుడు పులివెందుల్లో ఈ జడ్పీటీసీ ఎన్నికలకు రాగానే 11 మంది పోటీకి వస్తున్నారు. అంటే ఈ ఈ సమయంలో అక్కడ ప్రజాస్వామ్యం ఉందండి గతంలో? అంకమరావు గారు చెప్పండి. ఒక విషయం, 1996 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు ఉమేష్ చంద్ర గారు ఏ విధంగా నిర్వహించారో చూసిన తర్వాత 3000 ఓట్లతోటి గెలిచాడు ఎవరు, రాజశేఖర్ రెడ్డి. ఆ రోజు నుంచి కనుక తెలుగుదేశం ప్రభుత్వం సరైన రూట్ లో కనుక వెళ్ళినట్టయితే ఈ రోజు రాష్ట్రానికి దౌర్భాగ్యం బట్టి ఉండేది కాదు. 50 సంవత్సరాలు వెనక్కిపోయింది 10 సంవత్సరాల పాలనలో. ఈ రోజు కోయా ప్రవీణ్ మళ్ళీ నిరూపించారు అక్కడ. ఇది ఒకటి గమనించుకోండి మీరు. అంకమరావు గారు మీరంతా కరెక్టే. 1996 లో అప్పుడు 3000 ఓట్లతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. దాని తర్వాత ఎన్ని అరాచకాలైనాయండి? ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోల్పోయింది, ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారండి, పులివెందుల చుట్టుపక్కల పరిసరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడ్డంగా నరికేశారు చాలా సందర్భాలు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాస్తవంగా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెడతానికి కూడా అక్కడే నాంది పడింది అంకమరావు గారు. పెట్టారంటే కూడా అక్కడే నాంది పడింది. ఎందుకంటే అక్కడ చాలా మంది నాయకుల పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు విధికి దూరం అయినప్పుడు భువనేశ్వర్ గారు సార్తో మాట్లాడి, ఏమండి మన కార్యకర్తల నాయకుల పిల్లలు ఈ విధంగా అన్యాయం అయిపోతున్నారని చెప్పి ఆ బాధ నుంచే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పడింది, ఎన్టీఆర్ స్కూల్ కూడా ఏర్పడింది. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు చాణిక్య నీతి కలిగినటువంటి వ్యక్తి అండి. తను రాజకీయ ప్రయాణం చేసేటప్పుడు తన కార్యకర్తల్ని నాయకుల్ని ఏ విధంగా కాపాడుకోవాలో, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టే చాలా సందర్భాల్లో ఆయన అక్కడ లీడర్షిప్ పెంచుతూనే వాళ్ళకు పోటీగా నిలబడేటట్టు ఆయన చాలా అంశాలు తీసుకొచ్చారు. ఇప్పుడు జరిగే అంశాలు కూడా చూసుకుంటే 35 సంవత్సరాల నుంచి అక్కడ ఏకగ్రీవాలు ఎప్పుడు పెట్టినా ఎందుకు ఏకగ్రీవాలు అవుతున్నాయండి? రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఓచుకోతకొచ్చిన మాట వాస్తవం కాదంటారా? దాని తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఏ విధంగా దాడులు చేశారో చూసాం మనం. కాబట్టి ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టండి. మీరు ఈ 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊడిపోతే ఏం కాదు, అలాగే వైకాపా పార్టీ ఊడిపోతే మాత్రం రాష్ట్రం మొత్తంలో వాళ్ళ నాయకులు తలెత్తుకోలేరు. ఇది మేము ప్రతిష్టాత్మక తీసుకున్నాం. ఇక్కడ ఇందాక అంకమరావు గారు చెప్పుకుంటా వస్తూ ఉన్నారు, అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారండి. ఎస్, పోలీసులు మెచ్చుకోవాలండి. పోలీసులు ఉండటం వల్లే అక్కడ శాంతియుతంగా ఎలక్షన్ జరిగినాయి. నిన్న నేను ఏమంటానంటే కోయా ప్రవీణ్ గారు అక్కడికి వచ్చి అక్కడే ఉండారండి. ఆయన అవన్నీ పర్యవేక్షిత దాదాపు అక్కడ 700 మంది పోలీసులతో పహారా కాశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదండి. ఎక్కడ కూడా పోలీస్ దగ్గర కొట్టుకునేటువంటి దాఖలాలు ఎక్కడ జరగల. అంత పకడ్బందీగా చేశారు. అంటే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, కూటమి ప్రభుత్వం సామాన్యుడు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం వల్ల ఈ రోజు అక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ విధంగా ఏలు చూపిస్తూ మేము ఓటేసాం, 40 సంవత్సరాల తర్వాత మేము ఓటేసామని చెప్పి బయటకు వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. పులివెందులలో పండగ వాతావరణం ఉందండి. అక్కడ ఎవరికి కూడా స్థానిక ఎలక్షన్స్ లో ఓటేసి ఇంతమందికి దాఖలా లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో దేయాలు వేదాలు వలించినట్టు అసలు ఈ జడ్పీటీసీలో అది జరిగి ఇది జరిగి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నానండి. ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ప్రజాస్వామ్యం లేదని చెప్పి చిలక పలుకులు బలుగుతూ ఉన్నాడండి. ప్రజాస్వామ్యం లేదంటే నీ దౌర్భాగ్యం, నువ్వు చేసిన చర్యలేక జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి? 13,456 పంచాయతీల్లో స్థానిక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏ విధంగా నువ్వు అరాచకాలు సృష్టించావు? తెనాలిలో అండి ఒకళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు మా నాయకుల ఇళ్లలో మందు సీసాలు పెట్టించాడండి, వాళ్ళని అరెస్టులు చేపించాడండి. పల్నాడులో మా మహిళా కార్యకర్తలు నామినేషన్లు వేయడానికి వస్తే వాళ్ళని పొత్తి కడుపుల మీద తన్నిచ్చాడండి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో మా తాతయ్య ఒక ఆయన మీసం తిప్పాడు కదండి, అంజిరెడ్డి తాత. ఇవన్నీ చాలా విషయాలండి. ఇవే కాదండి, మీరు మా స్థానిక ఎలక్షన్స్ దగ్గర నుంచి జనరల్ ఎలక్షన్స్ దాకా వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారండి. బై ఎలక్షన్ తిరుపతిలో ఎక్కడెక్కడి నుంచో తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచో పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఎపిక్ ఐడీలు సృష్టించి ఏ విధంగా ఓట్లు వేపుకున్నారండి. ఇవన్నీ చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారండి. అలా ఏదో ప్రజాస్వామ్యం అంట ఇబ్బందులో పడిందంట. నువ్వు చేసిన పాపమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా గొప్పగా చెబుతున్నాడు, నా కుడి వైపున ఒక ఆయన ఉన్నాడు, ఎడమ వైపున ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఒట్టిమెట్లో ఇది నిన్న పోలింగ్కి వెళ్ళాడు, ఈయన పులివెందుల్లో పోటీ చేశాడని చెప్పి.
కానీ అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి వీళ్ళ యుక్తులు పన్నుల ఇంకొక అంశం అండి. భారీ వాహనాలు ఆపేశారు అంటున్నారు. అక్కడ ఒక అతను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మా పార్టీ శ్రేణులు ఆపారు. అయ్యా నువ్వు ఈ ప్రాంతం వాడి కాదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అని చెప్పి నిస్సిగ్గుగా అది కూడా డిస్ప్లే చూపిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసుకొని ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి తహతలాడుతూ ఉన్నాడు. ఇలా ఆయన చేసి చూపించి మొత్తం ఫేక్ వీడియోలండి, ఆయన పెట్టిన మొత్తం ఫేకే. నేను బహిరంగ సవాలు ఇస్తున్నా. వాస్తవంగా అక్కడ జరిగిన యథార్థ సంఘటనలు వేరు, వాళ్ళు చూపించే అంశాలు వేరండి. ఇక్కడ ఇంకో అంశం, దీంతో పాటు ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా తల్లబొట్టుకొని కూర్చున్నారు అక్కడ. ఎందుకంటే వాస్తవంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయండి. చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి కాదంటలా, కానీ అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా మురళీ నాయక్ డిఎస్పీ గారు కావచ్చు, అక్కడ ఏఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళు పహారా కాస్తూ ఉన్నారండి. ఇక్కడ అవినాష్ రెడ్డి గారిని నువ్వేమయ్యా ఇక్కడ ఉంటే నువ్వు ఇబ్బంది అవుతుంది ఎంపీ గారు మీరు రాండి అని అంటే ఆయన పోలీసులు కాళ్ళ దగ్గర జీప్ దగ్గర కూర్చొని నాకేం తెలియదు పాపం భారతిరెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన కాబోలు ఏమనుకుంటున్నాడంటే వేరే కేసులో అరెస్ట్ చేశారే అని చెప్పి గజగజలాడిపోయి ఉచ్చపోసుకున్నాడండి. సారీ సోదరి ఉంది, ఈ మాటలు మాట్లాడకూడదు, అయినా తప్పట్లేదు. ఆ విధంగా ఉంది వాళ్ళ యాటిట్యూడ్. అంటే అంత భయపడుతున్నారు. అదేనండి, ఎంత భయపడుతున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ చేశారేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, మా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు, ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా రాంగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు, మీరు కూడా రావద్దండి అని చెప్పి. అది ప్రజాస్వామ్యం అంటే, అది ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలు జరపడం అంటే అండి. ఈ రోజు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడలేదే, మా నాయకులు ఎక్కడ మాట్లాడలేదే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే తను అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దురాఘాతాలు చేశాడు, తను అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికారుల్ని పోలీసుల్ని బెదిరించి అక్కడ ఎలక్షన్ జరగకుండా చూసేవాడండి. పులివెందుల పులి కాదండి, పులివెందుల పిల్లి. పులివెందుల పిల్లి అని 100 సార్లు అంటున్నారు. ఇప్పుడు అనమానండి వైనాట్ 175 అనమానండి. ఇప్పుడు ఒక మాట అంటున్నారు, ఎవరెవరినో పత్రికా విలేకరులు పిలిచి అన్న అదన్నా ఇదన్నా చెప్పి కొంత ఇంగ్లీషు కొంత ఎందుకు గబగబే అని అంటున్నాడు. కానీ వైనాట్ 175 ఇప్పుడు అనమానండి. కాబట్టి నేనేమంటానంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారండి. అధికార దురహంకారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికార మదంతో విర్రవీగారు. ఈ రోజు అటన్నిటికీ పులి స్టాప్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ ఊడిపోతాడు కాబట్టి ఏదైతే